హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఒట్టుకూరి. బిగ్ బాస్ సీజన్ 8లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్గా ఉన్న కంటెస్టెంట్లో మణికంఠ ఒకడు. మొదటి వారంలో మణికంఠ ఇచ్చిన ఎమోషనల్ బిగ్ స్ట్రోక్కి అటు కంటెస్టెంట్లు ఇటు ఆడియన్స్ కూడా అవాక్కయ్యారు. ఇక తర్వాత నెమ్మదిగా ఇంట్లో సభ్యులు ఒక్కొక్కరితో బాగా కలిసిపోతున్నాడు మణికంఠ. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో అయితే అందరినీ టార్చర్ చేసే యష్మి చేతే శభాష్ అనిపించుకున్నాడు మణికంఠ. అంతేకాకుండా అర్ధరాత్రి దొంగతనాలు చేస్తూ గట్టిగానే ఏదో ట్రై చేస్తున్నట్టు అనిపిస్తోంది. అర్ధరాత్రి వేరే వాళ్ళ వస్తువులు కొట్టేసి మణికంఠ బిగ్ బాస్ టుడే ఎపిసోడ్లో హౌస్లో ఈ వారం మస్తు హుషారయ్యాడు మణికంఠ. గత వారం మణికంఠ ఏడుపు చూసి హౌస్లో ఉంటాడా లేదా అని చాలా మంది ఆడియన్స్ కంటెస్టెంట్లు కూడా డౌట్ అనుమానం పెట్టుకున్నారు. కానీ ఈ వారం తన ఆట మాట నోటితో అందరినీ అవాకయ్యేలా చేస్తున్నాడు మణి. నిన్నటి ఎపిసోడ్లో అయితే స్పెల్లింగ్ టాస్క్లో మణికంఠ గెలిచిన సంగతి అందరికీ తెలుసు. ఇక ఈ రోజు ఎపిసోడ్లో కూడా మణికంఠ గట్టిగానే ఫుటేజ్ ఇచ్చేలా ఉన్నాడు. ఆ సంగతులేంటో ఇప్పుడు చూద్దాం. నాకు మీ అందరితో కలవడమే చాలా కష్టంగా ఉంది, ఇలా చేయకండి అంటూ మణికంఠ చెప్పాడు. ఇక తర్వాత డేర్ గేమ్ విషయంలో కూడా విష్ణుప్రియ డేర్ అని సెలెక్ట్ చేయగానే వెంటనే పోల్ డాన్స్ చెయ్యి అంటూ మణికంఠ అడిగాడు. అసలు మణి ఇలా అడగడానికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. యష్మితో మసాజ్ చేయించుకోవడం, దొంగతనం, ఇలా రోజు ఒక ఎపిసోడ్లో హైలైట్ విషయం బయటకు వస్తూనే ఉంది. అయినా పట్టించుకోకుండా అందరినీ టార్చర్ చేసే యష్మిని కాసేపు ఆటాడించాడు మణికంఠ. మణికంఠ భుజాలకి మసాజ్ చేస్తూ యష్మి కనిపించింది. పికిల్ బాటిల్ ఎక్కడ దాచావు, చెప్పవా ప్లీజ్ అంటూ యష్మి బతిమలాడింది. ముందు ప్రేమతో మసాజ్ చేయాలి, కోపంతో కాదు అంటూ మణికంఠ అన్నాడు. ఆ సమయంలో పక్కనే కూర్చొని ఉన్న నబిల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలైట్ గా నిలిచింది. అంత బతిమాలినా సరే నా గురించి 3 మంచి మాటలు చెప్పు అంటూ యష్మి చేతే పొగిడించుకున్నాడు మణికంఠ. ఇక ఆ తర్వాత మొత్తానికి బిగ్ బ్యాగ్ లో దాచిన పికిల్ బాటిల్ తీసి ఇచ్చేశాడు. దొరికిందే ఛాన్స్ అని ఓ పాట పాడు, డాన్స్ చెయ్యి, ఇస్తా అంటూ యష్మి అంది. దీంతో అందమైన ప్రేమరాని చెయ్యి తగిలితే అంటూ యష్మిని చూస్తూ తెగ ఫీల్ అయి సాంగ్ వేసుకున్నాడు మణికంఠ. ఇక ఆదెబ్బకి వాడు కసిగా ఉన్నాడు, ఇచ్చేయే బాబు పౌచ్ అంటూ పారిపోదామంది యష్మి. అయితే నెమ్మదిగా యష్మి టీం ఉన్న రూమ్ లోకి వెళ్లి ఖతర్నాక్ లాగా చిప్స్ ప్యాకెట్ ని కొట్టేశాడు మణికంఠ. అసలే ఈ వారం రాగి, పచ్చి కూరగాయలు తప్ప ఇంకేం తినద్దంటూ ఇప్పటికే నిఖిల్ టీమ్ కి బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అవేమీ లెక్క చేయకుండా అర్ధరాత్రి కొట్టేసి మరీ వేరే వాళ్ళ ఫుడ్ ని తీసి దొంగతనం చేస్తున్నాడు మణికంఠ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.